ఏపీలో కూటమి పెద్దలు అదృశ్యమయ్యారు. అవును, సీఎం, డిప్యూటీ సీఎం 4 రోజులుగా పత్తా లేకుండా పోయారు. చంద్రబాబు, పవన్, లోకేష్ రహస్య పర్యటనలకు వెళ్ళారు. చంద్రబాబు విదేశాలకు వెళ్ళారని ఎల్లో మీడియా చెబుతోంది. ఏ దేశంలో ఉన్నారో, ఎందుకు వెళ్ళారో అనే దానిపై టీడీపీ నోరు మెదపటం లేదు. కొందరు మంత్రులు కూడా సీఎం, డిప్యూటీ సీఎం బాటలోనే నడుస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీకి నారా లోకేష్ డుమ్మా కొట్టారు. ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జీవోలను సైతం ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. ఉన్న ఫలంగా కూటమి పెద్దలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. రైట్, మొత్తానికి పెద్దలు ఎక్కడికి వెళ్ళారు అనేది అయితే ప్రస్తుతం సస్పెన్స్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే లోకేష్ క్యాబినెట్ సమావేశాలు కూడా డుమ్మా కొట్టి ఎక్కడికి వెళ్ళారు అనేది ప్రధానంగా చర్చ. మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే మంత్రులు ఆ మాటకు వస్తే ఎక్కడికైనా వెళ్తున్నారంటే కనుక అది అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? దీని తాలూకు జీవోను కూడా అంత సీక్రెట్గా పెట్టాల్సిన అవసరం ఏంటి? సో ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఏంటి అప్డేట్స్? ఖచ్చితంగా గడిచిన 4 రోజులుగా ఇదే పరిస్థితి రాష్ట్రం నెలకొంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కాస్త అనాదిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 4 రోజులుగా ఈ ముఖ్యులంతా కూడా ఎక్కడికి వెళ్లారనేది ఇప్పటికే అంతుపట్టిన పరిస్థితి ఏర్పడింది. సహజంగా ఒక ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని, మంత్రులు లేదా చివరికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయినా సరే రాష్ట్రం వదిలి బయటకు వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున జీవోలు జారీ చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజుల వారు వ్యక్తిగత పర్యటన అయినా లేదా అధికారిక పర్యటన అయినా సరే ఖచ్చితంగా జీవోలు అయితే జారీ అవుతాయి. ఆ మేరకు ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి విషయంలో గానీ, డిప్యూటీ సీఎం విషయంలో గానీ, అట్లాగే సకల శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కీలక మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు సంబంధించి అయితే అసలు వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా అంతుపట్టిన పరిస్థితుంది. వారేదైనా వ్యక్తిగత పనుల మీద వెళ్లారా లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏమన్నా వెళ్లారా అనేది కూడా ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి. కనీసం జీవోలు జారీ అయ్యాయో లేదో కూడా జీఏడీ నుంచి కూడా సమాచారం లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ ముఖ్యమంత్రి ఎక్కడున్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వారి చర్చల్లో కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఒక బాధ్యతగా వ్యవహరించి తాము ఎక్కడికి వెళ్తుంది, ఏ కార్యక్రమం కోసం వెళ్తుంది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవేదీ లేకుండా అత్యంత గోప్యంగా వ్యవహారం నడుస్తున్న మీద గడిచిన 4 రోజులు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా ఆందోళనకరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. గతంలో వైఎస్ జగన్ తమ పిల్లల కోసం లండన్ వెళ్లిన సమయంలో కూడా పెద్ద రచ్చ చేసినటువంటి ఎల్లో మీడియా ఈసారి సైలెంట్ గా అయిపోయింది. దీంతో పాటు రకరకాలుగా వార్తలను కూడా ఎల్లో మీడియా వేస్తూ ఉంది. ఒకసారి ఆయన వైద్యం కోసం వెళ్లారని, మరొకటి వ్యక్తిగత పనుల కోసం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏది అంతు పట్టుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు.